బాహ్య విషయమే చూస్తూ But ఉంటారు. Jesus is not outward conscious. కానీ యేసయ్య బయటికి చూచేవాడు కాదు. He looks deep into the heart. ఆయన హృదయంలోనికి చూస్తూ He ఉన్నాడు. told Samuel, Samuel, సమూయేలుతో అన్నాడు, సమూయేలు, you look at the man's face, నువ్వు మనిషిని ముఖాన్ని చూస్తూ but ఉన్నావు, I look at the heart. కానీ నేను హృదయాన్ని చూస్తూ ఉన్నాను. Take my word. ఇదిగో ఈ మాట తీసుకో. Take my word. ఈ మాట తీసుకోండి. John Jabaraj has been the worst of my life. నాకు జాన్ జబరాజ్ అనేటువంటి నేను కూడా నాకు జీవితంలో అతి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. 2025, the same year. ఇదే 2025వ సంవత్సరంలో From the month of April to May, ఏప్రిల్ నుండి మే నెల వరకు a false allegation was cast against me. నా మీద వేరొక నేరారోపణ అనేటువంటిది జరిగి ఉన్నది. I was in the jail for 33 days. నేను 33 రోజుల పాటు చెరసాలలో ఉండి ఉన్నాను జైల్లో. I slept on the floor. నేను నేల మీద కట్క నేల మీద పండుకున్నాను. No phones. ఫోన్ లేదు, no jackets, no pants, no jeans, జాకెట్ no లేదు, shoes, ప్యాంట్ లేదు, జీన్స్ లేదు, షూస్ లేవు, no iPhone, ఏ ఐఫోన్ కూడా లేదు, no Facebook, ఫేస్బుక్ అసలు లేదు, no Instagram. ఇన్స్టాగ్రామ్ లేదు. When I was taken in the cop's jeep, నేను పోలీసు వాళ్ళ జీప్ లో తీసుకుని వెళ్ళారు. the police officer asked me, పోలీస్ అధికారి అడిగారు, sir, అయ్యా do you know where you're going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? I said, I'm going to the central prison. నేను అప్పుడు అన్నాను కదా, నేను కేంద్ర కారాగారానికి వెళ్తున్నా. Are you not worried? అప్పుడు నీకు కలత లేదా అని అడిగాడు ఆయన. Why do you keep smiling, sir? ఏంటి మనం నవ్వుతూ కనబడుతున్నావు ఏంటని అడిగాడు. Entire Tamil Nadu media was after me. తమిళనాడు మీడియా వాళ్ళందరూ కూడా నా వెనకాలే వచ్చి ఉన్నారు. My news was in CNN, my news was in NDTV, my news was in North India, South India, Kerala, Tamil Nadu, Karnataka, Andhra, everywhere. నా యొక్క న్యూస్ నన్ను గురించినటువంటి న్యూస్ CNN లో గానీ లేకపోతే మిగతా న్యూస్ ఛానల్స్ లో గానీ తమిళనాడులో గానీ కేరళలో గానీ అన్ని చోట్ల వచ్చేసింది. Next day when people woke up and when they read the newspaper, mine was on the first page. తర్వాత ఉదయ కాలంలో ప్రజలు నిద్ర లేచినప్పుడు న్యూస్ పేపర్ లో మొట్టమొదటి అక్షరాలు నా గురించే ఉన్నాయి. In the first night of my imprisonment, నేను ఆ చెరసాలలో ఉన్న మొట్టమొదటి రాత్రి, middle of the night, మధ్యరాత్రిలో I had an encounter. I saw Lucifer straight to straight. లూసిఫర్ అనేటువంటి ఒక వ్యక్తిని నేను ముఖాముఖిగా చూచాను. He came to me and said, నా దగ్గరికి వచ్చి అన్నాడు, he called me JJ. నన్ను జేజే అని పిలిచాడు. I finished your life. నీ జీవితాన్ని ముగించేశాను అన్నాడు. You pulled millions of young people to Jesus. నువ్వు లక్షల కొలది ప్రజలను యవనస్తులను ప్రభు కొరకు నువ్వు యేసు కొరకు సంపాదించావు. I decided to finish you. కానీ నేను ఇప్పుడు నిన్ను అయిపోయింది, నీ జీవితం ముగించేస్తాను. Your Jesus gave up on you. నీ యేసు కూడా నిన్ను విడిచిపెట్టేశాడు అన్నాడు. You ran for Jesus, right? నువ్వు యేసు కొరకు ఇప్పుడు దాకా పరిగెత్తావుగా. You gave your life for Jesus, నీ right? జీవితాన్ని యేసు కొరకు ఇచ్చావుగా. You didn't mind the sleep, you didn't mind the travel, you didn't mind the body tiredness. You నిద్ర just poured out your life for Jesus. నిద్ర గాని ప్రయాణాలు గాని నీ బాడీకి కావాల్సిన రెస్ట్ గాని ఇవేమీ పట్టించుకోలే యేసు Now కొరకు. entire Christianity is against you. కానీ ఇప్పుడు క్రైస్తవులందరూ నీకు వ్యతిరేకమైపోయారు. Lucifer told me, లూసిఫర్ అంటున్నాడు, I'm giving you one chance. నేను ఒక్క అవకాశం నీకు ఇస్తున్నా. Just deny Jesus. యేసును విడిచిపెట్టేసే తృణీకరించు. I will let you go. నేను అప్పుడు నిన్ను ఈ చెరసాల నుంచి బయటకు వదిలేస్తాను. It was around 1 to 2 o'clock in the prison. ఆ దాదాపు మధ్యరాత్రి 1 గంట నుంచి 2 గంటల సమయంలో Mosquito bites, దోమలు కొడుతూ ఉన్నాయి, bed bugs, అక్కడ నల్లులు ఉంటూ ఉన్నాయి, మూట పూచి, నల్లులు ఉంటూ ఉన్నాయి. no fan, అక్కడ ఫ్యాన్ లేదు, no AC. ఏసీ అంతకంటే లేదు. I have 5 cars. నాకు 5 కార్లు ఉన్నాయండి. నాకు No car there. కానీ అక్కడ కార్లు కూడా ఒక్కటి లేదు. అక్కడ No Audi, no BMW. ఆడి లేదు, BMW లేదు. I was a normal mere man there. నేను అక్కడ ఒక మామూలు మనిషిగా కట్టిగా నేల మీద ఉండి ఉన్నాను. Middle of the night, మధ్యరాత్రిలో I told the devil, నేను డెవిల్ తోటి అన్నాను, అపవాదితో, devil, all you say అపవాది నువ్వు చెప్పేదంతా చెప్పాను, is acceptable, సరే అంగీకరించవచ్చు దాన్ని, but you should know who you are dealing with. కానీ నువ్వు ఎవరితో పని చేస్తున్నావు అది నువ్వు తెలుసుకోవాలి అన్నాను. In the prison, ఆ చెరసాలలో 2 o'clock in the night, రాత్రి 2 గంటల సమయంలో I lifted my hands నా చేతులు పైకెత్తా, and I shouted this way, నేను ఇలాగున కేక వేసా, my daddy is good. నా డాడీ మంచివాడా, నన్ను తండ్రి, నా తండ్రి మంచివాడు, నా తండ్రి మంచివాడా. నా తండ్రి, నా తండ్రి మంచివాడు. మంచివాడు. You know, during the prison, ఆ చెరసాలలో devil came to me many times and said, you die, you commit suicide, you commit suicide. అనేక సార్లు అపవాది నా దగ్గరికి వచ్చాడు, చచ్చిపో, ఆత్మహత్య చేసుకో, చచ్చిపో అంటూ వచ్చాడు. But in my eyes, కానీ నా కళ్ళలో I saw you all. నేను మిమ్మల్ని అందరినీ చూచానండి, ఇక్కడ ఉన్న మిమ్మల్ని. I said, Lord, this nation నేను అన్నాను, దేవా ఈ దేశం has crores of young people.
కోట్ల కొలది యవనస్తులను కలిగి ఉన్నాము. They should know వాళ్ళందరికీ తెలియాలి that Jesus will stand for his child at any cost. యేసుక్రీస్తు వారు ఎటువంటి పరిస్థితి అయినా తన బిడ్డ కొరకు నిలుస్తారని లోకం తెలుసుకోవాలి. I am sure you are not in a worse condition than me. బహుశా నాకున్న అంత భయంకరమైన పరిస్థితి అంతటిది మీకు లేదండి. Your situation can be solved by Jesus tonight. అయినా ఈ రోజున మీకున్న పరిస్థితి యేసు పరిష్కారం చేయగలరు. Whoa!